వెన్నుపోటు పార్టీ మూకలు బరి తెగించి వ్యవహరిస్తున్నాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నెమకల్లులో దళిత మహిళపై ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేశారని, ఆమె నైటీ చించేశారని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యే విరూపాక్షి నెమకల్లు గ్రామంలో పర్యటిస్తూ టీడీపీ నాయకుడు నాగరాజు ఇంటి వద్దకు వెళ్లినప్పుడు వారు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే విరూపాక్షి. అయినా వినకుండా ఎమ్మెల్యేపై అసభ్య పదజాలంతో దూషించాయి వెన్నుపోటు పార్టీ మూకలు. ఎమ్మెల్యే మౌనంగా తిరిగి వెళుతూ ఉన్న సమయంలో టీడీపీ నాయకుడు నాగరాజు తన భార్య ఒంటిపై వస్త్రాలు చించేసి ఎమ్మెల్యే దాడి చేసినట్లుగా చెప్పాలని సూచించాడు. ఎమ్మెల్యే వస్త్రాలను చించాడు అని చెప్పు అని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే దళిత మహిళపై దాడి చేశారని ఫిర్యాదు చేయటం, ఎమ్మెల్యేపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యే విరూపాక్షిని కేసులో ఇరికించేందుకు ముందే పథకం ప్రకారం వెన్నుపోటు పార్టీ నేతలు కుట్ర పన్నారు అనటానికి ఇదే నిదర్శనం.